పిల్లలు భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్‌కి అందరికీ నమస్కారము. ఆహ్, మీరు కిందటి వీడియోలో దుర్గా సప్తశతి చాప్టర్ 1, చాప్టర్ 2 ప్రథమ తరంగం, ద్వితీయ తరంగము విన్నారనుకుంటాను. మనము ఈ వీడియోలో తృతీయ తరంగము చదువుకుందాము. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్తై నమస్తస్యై నమస్తస్తై నమో నమః. దుర్గా సప్తశతి తృతీయ తరంగము. మహిషాసుర వధ. దేవి మహత్యాన్ని సమాధి సురతులకు విశదీకరిస్తూ మేధా ఋషీంద్రుడిలా చెప్పసాగాడు. భక్తులారా, అసంఖ్యాకంగా సంహరింపబడుతున్న రాక్షసులను చూసి క్రోధ దందహ్యమాన హృదయులై చిచ్చుడు జగదంబతో యుద్ధానికి తలపడ్డాడు. మేరు పర్వత శిఖరాగ్రాన్ని మేఘం జలధారలతో కప్పివేసినట్టు బాణవర్షంతో చిచ్చురుడు శ్రీదేవి ఆశ్చాదితం చేసి వేశాడు. ఆ క్రూర రాక్షసుని బాణ పరంపరను శ్రీదేవి క్షణంలో వ్యర్థం చేసింది. వాని రథ అశ్వాలను సారథిని నేలపాలు చేసింది. దాంతో ఆగక వాని ధనస్సును ఖండించి నిశిత శరాలతో వేధించసాగింది. దానితో చిచ్చురుడు ఖడ్గ నేత్ర చర్మాదులందుకుని శ్రీదేవితో తలపడ్డాడు. నిశిత ఖడ్గంతో దేవి వాహన మస్తకంపై ఒక రేటు వేసి ఆపై జగన్మాత వామహస్తాన్ని ఖండించాలని కరవాలని ప్రయోగించాడు. కానీ వాడి ప్రయత్నం విఫలమైంది. దానితో వాడు నేత్రాల నుండి క్రోధానల జ్వాలను వెడలక్రక్కుతూ శూలాన్ని చేబూని దేవికి గురిపెట్టి విసిరాడు. ఆ శూలం ఆకాశంలో ఎగిరి జాజ్వల్యమాన్యమైన భానుమండల సదృశంగా భాసిల్లసాగింది. తనను వేధించి వస్తున్న ఆ శూలానికి సమాధానంగా మహాశక్తి కూడా శూలాస్త్రాన్నే ప్రయోగించింది. ఆ శూలాస్త్రం చిచ్చురుడు విడిచిన శూలాన్ని ముక్కలు చేస్తూనే ఆ దుర్మార్గుడిని కూడా ఖండించి వేసింది. చామర సంహారం. అది చూసి చామరుడు రాక్షసుడు మహాశక్తిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఒక హుంకారంతో జగదంబ దానిని నేలపాలు చేసింది. దాంతో వాడు శూలాస్త్రాన్ని ప్రయోగించగా శ్రీదేవి శర ప్రహారంతో దానిని మధ్యకి త్రుంచివేసింది. అనంతరం శ్రీదేవి వాహనమైన సింహం గజారూఢుడైన చామరుని మీదికి దూకి తలపడింది. అలా యుద్ధం సాగుతూ ఉండగా చామరాసురుడు సింహంతో పాటు నేల మీదకి ఉరికాడు. సింహం భయంకర గర్జనలు చేస్తూ వాణ్ణి గాయపరిచింది. ఒకసారి పైకి ఎగిరి చామరుని శిరస్సుని విదీర్ణం చేసేసింది. ఉదగ్ర నిధనం. వాడు అంతం కావడంతో ఉదగ్రుడు శ్రీదేవికి ఎదురుగా వచ్చి యుద్ధం చేయసాగాడు. శిలలతో వృక్షాలతో దేవి వాణ్ణి కూడా యమసదనం చేసింది. ఉదగ్రుడు వెంట వచ్చి కరాళుడిని జగన్మాత ముష్టి ప్రహారాలతో సంహరించింది. గదా ప్రహారంతో ఉద్ధవుడు, బిందివాల ప్రయోగంతో భాష్కలుని, బాణ పరపరంపలతో తామ్రాసురుని, అంధకాసురాదులను అంతం చేసింది. త్రిశూల ఘాతాలతో ఉగ్ర వీర్యాది అసురులను మటుమాయం చేసింది. ఖడ్గధారలతో బిడాలుని, శరాఘాతంతో దుర్ముఖుల్ని యమాలయానికి చేర్చింది. తన సమస్త సేనాధిపతులు సైన్యాలు దేవీ శస్త్రాస్త్రాలకు బలి అయిపోవడం చూసి రాక్షసుడు మహిష రూపాన్ని దాల్చి ప్రథమ సైన్యాలను చెల్లాచెదురు చేసి ఆ తర్వాత దేవి వాహనాన్ని ఢీకొనే సంకల్పంతో తీవ్రమైన వేగంతో పరిగెత్తుకుంటూ రాసాగాడు. మహిషాసుర మర్దనం. అది చూసి శ్రీదేవి క్రోధోద్దీపిత గాత్రి అయింది, రక్త నేత్రి అయింది. మహిష దానవుడు కాలి గిట్టలతో భూమిని గీరుతూ 2 కొమ్ములతో పర్వతాలను ఎగరగొడుతూ భయంకర రూపంతో వీరవిహారం చేస్తున్నాడు. వాడి వేగానికి భూమి బీటలు పారింది. మహిష వానల ఘాతులైన సాగర జలాలు పృథ్వీని ముంచెత్తసాగాయి. శృంగ విక్షేప కంపనాదులతో మేఘ సముదాయం శకలాలుగా చిన్నాభిన్నమైపోయింది. వాని నిశ్వాసాలకు పర్వతాలు ఆకాశానికి ఎగిరి తిరిగి భూమి మీద పడుతున్నాయి. క్రోధోన్మత్తుడై భూంతరాలను ఏకం చేస్తూ తన మీదికి దండెత్తి వస్తున్న మహిష దానవుణ్ణి సంకల్పించింది శ్రీదేవి. ఉత్తర క్షణంలోనే ఆ దురాత్ముని పాశంతో బంధించింది. దానితో మహిషుడు ఆ పశురూపాన్ని విడిచి సింహరూపాన్ని దాల్చాడు. మహాశక్తి వాని శిరస్సును ఖండించే ప్రయత్నం చేస్తుండగానే వాడు మరలా
పురుషాకారాన్ని దాల్చి కరవాలంతో ప్రత్యక్షమయ్యాడు. క్షణంలో శ్రీదేవి నిశిత శర ప్రయోగంతో ఆ రాక్షసుడి కరవాల చర్మాలను ఖండించి వేసింది. దాంతో వాడు గజ రూపంలో ఎదురయ్యాడు. తొండంతో సింహం మెడను బలంగా చుట్టివేశాడు. అది చూసి అంబ నిశిత ఖడ్గంతో ఒక్క వ్రేటుతో ఆ తొండాన్ని 2 ఖండాలుగా ఖండించేసింది. దాంతో వాడు మరలా మహిష రూపాన్ని దాల్చి భూతలాన్ని అస్తవ్యస్తం చేయసాగాడు. అది చూసి సహించలేక మహాశక్తి ఎర్రబారిన నేత్రాలతో అనేక పర్యాయాలు మదుపానం చేసింది. దానితో జనని నేత్ర గోళాలు దిగ్విణీకృత అరుణత్వాన్ని సంతరించుకున్నాయి. ఆమె నిర్విరామంగా అట్టహాసం చేస్తూనే ఉంది. బల మద గర్వితుడై మహిషుడు భయంకర ధ్వనులు చేస్తూ కొండలను బండలను పెకిలించి దేవతల మీదకు విసరసాగాడు. సురాపానంతో ఎర్రవారిన మోముతో చండిక వాడు విసురుతున్న పర్వతాలను మార్గ మధ్యంలోనే పిండీభూతం చేసి, అరే మూఢా, నేను మద్యపానం చేసేంత వరకు నువ్వు గర్జించు. నిన్ను సంహరించిన ఉత్తర క్షణంలో ఆనందోత్సాహాలతో జయ జయనాదాలతో గర్జించడానికి నిర్జన సమూహం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంది అంటూనే జగదంబ మహిషుడిని ఒక్క వేటుతో ఉదుటుతో కింద పడేసి పాదంతో వాడి కంఠాన్ని నొక్కి పుట్టి శూలాయుధంతో వాడి హృదయ మర్మాలను ఛేదించింది. ఈలోగా మహిషుని ముఖం నుండి వేరే ఆకారం లేచింది. అది సగం లేచేసరికి శ్రీదేవి శూలాయుధంతో బలంగా ఆనకదొక్కింది. అయినా మహిషుడు లేచి యుద్ధ సన్నిధుడు కావడంతో శ్రీదేవి నిశిత ఖడ్గంతో వాడి మస్తకాన్ని ఖండించి వేసింది. ఆ విధంగా మహాశక్తి ఆ క్రూర భయంకర మహిష రాక్షసుణ్ణి అంతం చేయడంతో మిగిలిన రాక్షస సైన్యాలు హాహాకారంతో పరిగెత్తి పారిపోయాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న అమరుల ఆనందానికి మేరలేకపోయింది. విజయోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. మహర్షులు మహేంద్రాది దేవతలు అందరికందరూ శ్రీదేవిని స్తోత్రం చేయగా గంధర్వులు గానం చేయడం చూసి అప్సరాంగలు నాట్యం చేశారు. తృతీయ తరంగం సమాప్తం. జయ దుర్గా జయ దుర్గే. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితే నమస్తస్తై నమస్తస్తే నమస్తస్తై నమో నమః. దుర్గా సప్తశతి కథ వింటున్న పిల్లల ప్రేక్షకులందరికీ అన్ని కష్టాలు తొలగిపోయి అందరికీ సుఖ సంతోషాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ చాప్టర్లో మనం కలుగుతాం.